శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవస్థలు, ఈ నెలలో ఏమన్నా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే గనక ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనే విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ నెలలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. ఈ జూలై 17వ తారీఖు నుంచి ఆగస్టు 17 వరకు కూడా అర్ధాష్టమంలోకి రవి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది మేషరాశి వారికి జూలై 8వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది తను అనుకున్న పని ఇంకాస్త శ్రద్ధగా చేసి మీ యొక్క ఆలోచన ధోరణంతా కూడా పని మీద మాత్రమే కేంద్రీకృతం చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న పనులు ఈ నెలలో పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతుంది. అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యత ప్రవేశము జరుగుతుంది. ప్రావీణ్యత పొందకపోయినా సరే ఈ క్రీడల్లో కానీ ఇతరితర కళా కార్యక్రమాల్లో కానీ అసలు లోటుపాట్లు ఏమిటి అనే విషయాన్ని మాత్రమే మీరు గ్రహించడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే సమాజంలో గౌరవం తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త మంచి అవకాశమే లభిస్తోందని చెప్పవచ్చు. అది కూడా జూలై 18వ తారీఖు నుంచి 29 మధ్యలో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులు మీ యొక్క గౌరవం తగ్గడం వల్ల సొంత గూటికి వెళ్ళిపోయేటువంటి ఆలోచనలనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే గనక ఈ నెల 19వ తారీఖు నుంచి 23 మధ్యలో వ్యాపారాలు ప్రారంభం చేయండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఎటువంటి వ్యాపారాలు వీరు ప్రారంభం చేయాలి అనగా ఫుడ్కు సంబంధించి కానీ, అదేవిధంగా ఆహార ధాన్యాలకు సంబంధించి కానీ, జనరల్ స్టోర్స్ కానీ వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అయితే మేషరాశి వారు జూలై నెలలో వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే చేయండి. స్లీపింగ్ పార్ట్నర్స్ గాను పరోక్షంగాను వ్యాపారం చేయవద్దు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ మీరు ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉంటే గనక ఈ నెలలో 10వ తారీఖు నుంచి 28 మధ్యలో రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించండి. కేవలం ఒక పావలా మాత్రమే లాభదాయకం పొందుతూ ఉంటారు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆర్థిక విషయానికి వచ్చేసరికి అప్పుల బాధ 20% తగ్గుతుంది ఖచ్చితంగా. నమ్మి అప్పు ఇవ్వడం అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి అప్పు కూడా 20% మాత్రమే వస్తుంది. మిమ్మల్ని నమ్మి అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా 20% మందే ఉంటారు. కానీ ఆర్థిక విషయంలో కింద పడి లేస్తున్నట్టుగా ఈ నెలనైతే పూర్తి చేస్తారు. మరీ ఎక్కువ ఊరట కలుగుతుందని చెప్పడానికి లేదు. 20% మాత్రం ఆర్థికంగా పర్వాలేదు అన్న మాట ఖచ్చితంగా మేషరాశి వారు జూలై నెలలో పరిగణించడం జరుగుతుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఈ నెలలో అంత ఆశాజనకంగా లేదు. ప్రైవేట్ రంగంలో మీరు క్వాలిఫై అవుతారు, కానీ ఆర్డర్స్ ఆగిపోవడం, ఆఫర్ లెటర్లు పోస్ట్ పోన్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ల విషయానికి వస్తే మీరు వద్దనుకున్న ప్రాంతానికి ప్రమోషన్ ఖచ్చితంగా 23వ తారీఖు నుంచి 29 మధ్యలో ప్రమోషన్ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో రాదు. పైగా దాని మీద మీరు ఆశ పెట్టుకుని ధనాన్ని వెచ్చిస్తే వృధా ప్రయాసగా చెప్పవచ్చు. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి పెరుగుతాయి, గొడవలు పెద్దవవుతాయి. ఈ నెలలో కాస్త దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పైగా మేషరాశి వారు జూలై నెలలో 8వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో
విలువైనటువంటి వస్తువులు పెట్టి మర్చిపోతారు. బంగారం కానీ, వెండి కానీ, విలువైన డాక్యుమెంట్స్ కానీ మీరు ఎక్కడ పెట్టారనే విషయం గుర్తుకు రాక సతమతమయ్యేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తోంది. కావున ఆ సమయంలో మీరు ఏదన్నా విలువైన వస్తువులను కనుక దాచే బలమైతే మరొక వ్యక్తికి అన్నా చెప్పండి, లేదా ఒక డైరీలో రాసుకుని పక్కా పెట్టుకోండి. విలువైనటువంటి వస్తువులు కనబడట్లేదని గాబరా పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పదగ్గ సూచన. అయితే మేషరాశిలో ఆడవారి విషయానికి వస్తే, సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూలై 2వ వారంలో శుభవార్త అయితే వింటున్నారు. వివాహం కొరకు ఎవరైతే ప్రారంభం చేద్దాము, వివాహాలు చూద్దాం అనుకుంటున్నారో వారు జూలై 7వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి. ముఖ్యంగా తూర్పు, అదేవిధంగా ఉత్తరం, ఈ 2 దిశల నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు అనుకూలమైన సంబంధం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇక ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో, పాత స్నేహితులు, అవి మళ్ళా పునరుద్ధరీకరించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల గోప్యంగానే పాత స్నేహితులని మళ్ళా మీరు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మేషరాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే, ముఖ్యంగా జూలై 4వ తారీఖు నుంచి గొంతు, అదేవిధంగా చిన్న మెదడు వ్యవస్థ దగ్గర కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా గొంతులో పుళ్ళు ఏర్పడడం కానీ, లేకపోతే ఎక్కువ శాతం మాట్లాడలేని వ్యవస్థలో కానీ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కావున ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడాను కాస్త గోరువెచ్చటి నీటిని స్వీకరిస్తూనే ఉండడం మంచిది. డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మేషరాశి వారు జూలై నెల 12వ తారీఖు నుంచి 19 మధ్యలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక విషయంలో షూరిటీ సైన్ ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది. 1-2 సార్లు ఆలోచించుకుని, మనవాడే, ఖచ్చితంగా ఇతని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటే మాత్రమే షూరిటీ సైన్ పెట్టండి. ఆ షూరిటీ సైన్ పెట్టడం కూడా జూలై నెల 19వ తారీఖు నుంచి 24 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడాను తమ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిణామానంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మేషరాశి వారు ఏ దేవతారాధన చేయిస్తే కాస్త ఊరట కలుగుతూ ప్రశాంతంగా ఈ నెలని గడపడం జరుగుతుందనగా, ప్రతిరోజు కూడా రుద్రాయ నమః అని ఈశ్వర ధ్యానం చేయండి. కుదిరితే ఈ నెలలో ప్రతి సోమవారము, అదేవిధంగా ఆదివారము కేవలము పాలతో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది కూడా కుదరని పక్షంలో మీ ఇంట్లోనే దేవుని మందిరంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఉదయాన్న రుద్రాయ నమః అని 54 సార్లు పఠించి ఒక రాగి చెంబుతో నీళ్లు స్వీకరించండి. సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.